హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఓయూ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది అప్డేట్ కోసం అడుగుతున్నారు. సో మీకైతే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాచ్ అ వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఓయూలో ప్రతి ఏటా మనకైతే పిహెచ్డి ప్రవేశాలు, చాలామంది అడిగారు పిహెచ్డి అడ్మిషన్స్ ఆర్ ఎంట్రన్స్ గురించి. సో ఓయూ నుంచి అయితే వచ్చింది, కానీ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఓన్లీ 57 వయసు అంటే 57 ఏజ్ వరకు మనకి పిహెచ్డి చేసే అవకాశం లాగా పెట్టారు. ముందు అయితే ఎక్కువ ఉండే 61 దాకా చేయొచ్చు అని ఉండే, కానీ ఇప్పుడు అయితే రెడ్యూస్ చేశారు 57కి. సో దానివల్ల మనకైతే 400 సీట్స్ తగ్గాయి. సో క్లియర్ అయింది కదా, దానివల్లనే తగ్గాయి. సో అట్ ప్రెసెంట్ 10 ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. సో 45 స్ట్రీమ్స్లో మనకు 446 సీట్లు అయితే ఉన్నాయి. సో దీనికి విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఎప్పుడు 700-800 ఉండేవి, ఇప్పుడు 446 ఉన్నాయి. సో దీని మీద అయితే ప్రభుత్వం అయితే ఏదన్నా చేంజ్ చేయాలి అని, సీట్స్ అయితే పెంపాలని చాలామంది అడుగుతున్నారు. అండ్ మీటింగ్స్లో కూడా ఇదే డిస్కస్ చేయడం జరిగింది ఫ్రమ్ ఓయూ. సో వీసీ ఓయూ ఛాన్సలర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఈ టాపిక్ మీదనే మొన్న అయితే డిస్కషన్ చేయడం జరిగింది. అసలు సీట్స్ అయితే పిహెచ్డికి పెంచాలా లేదా అని. సో పెంచితే అయితే చాలా మందికి లాభం, ఎందుకంటే మనకి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మనకి చాలా మినిమల్ ఫీజు తోటి పిహెచ్డి అయితే అయిపోతుంది. సో అందరికీ ఉపయోగపడుతుంది. సో నాకు తెలిసి అయితే పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఓయూ పిహెచ్డి లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి ఓయూ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ దిస్ వీడియోస్ ఇన్ యువర్ గ్రూప్స్. లైక్, షేర్, కమెంట్.